లోకేష్ గారు సైకాలజీని అనలైజ్ చేయాల్సి వస్తే ఏ విధంగా అనలైజ్ చేస్తారు ఒక సైకాలజిస్ట్గా? నేను యాక్చువల్లీ ఈ విషయంలో డీప్ గా వెళ్ళాలనుకోలేదు, బికాస్ ఐ డి నాట్ స్టడీ హిమ్ దట్ మచ్. ఓకే. నేను పర్టికులర్ గా నేను అంత కాన్సన్ట్రేట్ చేసి అబ్జర్వ్ చేయలేదు. ఓకే. బట్ ఐ థింక్ ఇప్పుడు చూస్తుంటే కరెంట్ లోకేష్ గారిని చూస్తుంటే హీ హాజ్ ఇంప్రూవ్డ్ లాట్, సో మచ్. ఓకే. అండ్ అదే ముఖ్యం అండి. ఇప్పుడు ఎలా వచ్చాము, ఎలా పుట్టాము అన్నది కాకుండా ఏది అవసరం నీ పరిస్థితులకి, ఎలా ఉంటే నీకు విజయం వస్తుంది అనేది తీసుకున్నట్లయితే ఐ థింక్ హీ హాజ్ ఇంప్రూవ్డ్ అ లాట్, ఓకే, సో మచ్. అండ్ ఇంకా ఆయనకి స్కోప్ ఉంది, ఆయన ఇంకా ఇంప్రూవ్ అవుతారు, ఇంకా డెఫినెట్లీ ఐ థింక్ హీ విల్ డూ సో మచ్ గుడ్ టు ద సొసైటీ. యాక్చువల్గా లోకేష్ గారి విషయం వచ్చింది కాబట్టి అంటూ ఉన్నాను. యాక్చువల్గా నేను చాలాసార్లు ఆయన స్పీచెస్ చూసినప్పుడు అందరివి చూస్తుంటాం, ఆయన కూడా చూస్తుంటాం కదండి. సో సమయస్ఫూర్తి అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది, టైమ్ సెన్స్. టైం సెన్స్. సో ఎవరైనా ఏదైనా అడిగితే తనకు అనుకూలంగా మలుచుకోవడం, లేకపోతే తను చెప్పాలనుకున్న దాన్ని ఒక స్ట్రాంగ్ గా చెప్పడం, కాన్ఫిడెంట్ గా చెప్పడం అని నేను అంటుంది అదే అండి. యాక్చువల్గా సైకలాజికల్ గా అతనికి ఆ పాజిటివిటీ మీద ఒక అప్రోచ్ ఉండడం, అంటే ఎవరికైనా అలాంటి వాళ్ళకి సమయస్ఫూర్తి అనేది కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం, లేకపోతే తను చెప్పదలుచుకుందని చెప్పడం, అంతే కదండి. అవును, ఆయనకి స్పాంటేనిటీ ఉంది, డెవలప్ అయింది ఈ మధ్య చాలా ఎక్కువగా. సో ఆయన ఏంటంటే ఐ థింక్ హీ ఎక్వైర్డ్ ఆల్ దీస్ క్వాలిటీస్ విత్ ప్రాక్టీస్ అండ్ వాళ్ళ ఫాదర్ ఫుడ్ స్టెప్స్ నుంచి ఆయన చాలా నేర్చుకున్నారని కూడా మనం చెప్పొచ్చు. మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలంటే కన్సిస్టెన్సీ అండి, కన్సిస్టెన్సీ, పెర్సెవరెన్స్. ఏంటంటే ప్రతిదానికి తట్టుకుని హోప్లెస్నెస్ లోకి వెళ్ళిపోకుండా, అంటే ఓడిపోయాం ఏమవుతుంది అలా కాకుండా, నిరాశ నిస్పృహ లేకుండా ఆయన, నాకు తెలిసి ఇప్పుడు మీ టైమ్ సెన్స్ అంటున్నా లేదా ఈ స్పాంటేనిటీ అంటున్నా, నాకు తెలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారి నుంచి చాలా ఆయన నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు. నౌ హీ హాజ్ బికమ్ అన్ ఇండివిడ్యువల్ విత్ a lot of courage.